ఓం నమో వెంకటేశాయ. నా పేరు అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, మలేషియా, సింగపూర్లో కూడా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ కోసం వెళ్ళి రావడం జరిగింది. 4 బుక్కులు పబ్లిష్ చేయడం జరిగింది. 150 పేపర్లు ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఫేస్ ప్యాక్ పౌడర్ను ఎలా ఫేస్ క్రీమ్ అన్నమాట, ఫేస్ ప్యాక్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలి, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి. మామూలుగా పేస్ట్లు ఏమేమి వస్తాయి, మొటాలు, మచ్చలు ఉన్న, మంగు ఉన్న, బ్లిస్టర్స్ ఉన్న, ఇచ్చింగ్ ఉన్న, రఫ్నెస్ ఉన్న, ఎర్రటి గొర్రెలు ఉన్న, నల్లటి మచ్చలు ఉన్న, ఇవన్నీ కూడా పేస్ట్లో ఉంటాయన్నమాట. ఇవి పోవడానికి ఏమైనా మన దగ్గర వనమూలికలు ఉన్నాయా, అవి ఏమేమి అనేది ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. ఏమేమి వనమూలికలు మనం వాడతాం అన్నమాట, ఏమేమి ఎలా వాడతాము అనేది ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. దీంట్లో మనకు చాలా ముఖ్యమైనటువంటిది ఇది అన్నమాట, తులసి యొక్క పౌడర్ని తీసుకుంటాము, ఆకులను తీసుకుంటాము. అలాగే వేప యొక్క ఆకులను తీసుకుంటారు. అలాగే తుమ్మ చెక్క, ఇది తుమ్మ చెక్క, దీని యొక్క తుమ్మ చెట్టు, ఈ తుమ్మ చెక్కని తీసుకుంటాము. అలాగే తంగేడి పూలు తీసుకుంటాము అన్నమాట, ఈ తంగేడి పూలు తీసుకుంటాము. అలాగే ఇది అడవి పసుపు అంటారు, కుర్కుమా నీలగిరి వైల్డ్ పసుపు అనమాట, ఈ పసుపుని తీసుకుంటాము. దాంతోపాటు వేప చూపించాను. అలాగే ఇది శ్రీగంధం తీసుకుంటాము. దుంపరాష్ట్రము, ఆల్పినియా గలంగా అంటారు, దుంపరాష్ట్రం తీసుకుంటాము. అలాగే ఆసిమమ్ము, తులసి తీసుకుంటాము. అలాగే ఇది మీరు చూడండి, బ్లాక్ టర్మరిక్ అంటారు, బ్లాక్ టర్మరిక్, నల్ల పసుపు అంటారు, నల్ల పసుపు, కుర్కుమా క్యాటిచు అంటారు, నల్ల పసుపు అంటారు. తర్వాత ఇది కస్తూరి పసుపు అంటారు. దీంతో పాటు రాగులు, ఇవన్నీ కూడా మన సమపాళ్ళలు, తర్వాత పెసలు, ఇదన్నీ కూడా ఒక 5 కేజీలు తీసుకున్నాం అనుకోండి, పెసలు 10 కేజీలు తీసుకోవాలి. లేకపోతే ఇవన్నీ కూడా 1/2 కేజీ తీసుకున్నాం అనుకోండి, పెసలు 1 కేజీ తీసుకోవాలి. అలా తీసుకొని మనం పౌడర్ తయారు చేసుకోవాలన్నమాట. ఏమేమి నేను చెప్పింది ఏమేమి తయారు చేసుకోవాలి ఇప్పుడు, కస్తూరి పసుపు, తర్వాత తులసి, తర్వాత జాజికాయ, జాపత్రి, తర్వాత శ్రీగంధం చెక్క, తర్వాత దుంపరాష్ట్రము, తుమ్మ చెక్క, తర్వాత ఈ తంగేడి పూలు, తర్వాత రోజ్ పెటల్స్ కూడా, రోజా పూలు కూడా వేయచ్చు, రాగులు, ఇవన్నీ కూడా 50 గ్రాములు, 1/2 కేజీ తీసుకున్నాం అనుకోండి, దీనికి 1 కేజీ పెసలు కలుపుకొని పౌడర్ చేసుకోవాలి. దీన్నే ఫేస్ ప్యాక్ పౌడర్ అంటారు. చూడండి, ఇది ఫేస్ ప్యాక్ పౌడర్. ఈ పౌడర్ను ఇలా మీరు ఈ విధంగా కూడా మీరు చిన్న చిన్న కంటైనర్లో పెట్టుకోవచ్చు. ఇది ఫేస్ ప్యాక్ పౌడర్. దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ పౌడర్ని ఏం చేయాలంటే, మీరు ఏం చేయాలంటే, మీకు ముఖానికి పట్టంత పౌడర్ని తీసుకోండి. వాటర్లో కానీ, నీళ్ళల్లో కానీ, పాలల్లో కానీ, బజార్లో 20 రూపాయలు ఇస్తారు, రోజ్ వాటర్ ఇంత బాటిల్ ఇస్తారు, రోజ్ వాటర్ కానీ తీసుకొని పేస్ట్గా పారాణిలాగా కలుపుకోండి. మీ ముఖానికి యూనిఫామ్గా అప్లై చేయండి. ఒక 45 మినిట్స్ ఉంటే డ్రై అయిపోయి పొడిగా రాలుతూ ఉంటుంది మన బాడీ టెంపరేచర్కి. అప్పుడు నీళ్లు చల్లి నిదానంగా వేళ్లతో రుద్ది కడుక్కోండి. అలా చేయడం వల్ల 3 రోజులకు ఒకసారి లేదా 2 రోజులకు ఒకసారి మీరు రోజు కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా చేయడం వల్ల ముఖం మీద మొటాలున్నా, మచ్చలున్నా, బ్లిస్టర్స్ ఉన్నా, ఇచ్చింగ్ ఉన్నా, రఫ్నెస్ ఉన్నా, తర్వాత ఎర్రటి గుల్లలున్నా, నల్లటి మచ్చలున్నా, ఇవన్నీ కూడా పోయి స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది. ఇది ఆడవాళ్ళు, మగ జెంట్స్, పిల్లలు, ఏజ్ నిమిత్తం లేకుండా ఎవరైనా వాడచ్చు. ముఖము చాలా గ్లోరియస్గా వస్తుంది, ఇవన్నీ కూడా పోతాయి. ఇది ముఖం మీద మొటాలు ఉంటే నలపకూడదు, ఊదిపోతుంది. ఇలాంటి మనం వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఫేస్ ప్యాక్ పౌడర్ అంటారు. ఇది మనమే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి, ఏమిటిది, కాషియా ఆరుకులేట, ఈ తంగేడు పూలు ఏం చేస్తాయి, బుగ్గలను
మృదువుగా చేస్తుంది. అలాగే లవంగాలు దీంట్లో వేస్తాము, లవంగాలు మొటాలను పోగొడుతుంది. అలాగే పసుపు యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. పుదీనా వేస్తాము, పుదీనా ఏం చేస్తుంది, మంగును పోగొడుతుంది. ఇలా ఇది ఫార్ములా అనమాట. దీంట్లో 14 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఈ ఫేస్ ప్యాక్ పౌడర్లో. దీన్ని వాడడం వల్ల చెప్పాను కదా, ఏమున్నా కూడా పోతాయి. అలాగే చర్మం మీద ఎక్కడైనా గుర్రలు మచ్చలు ఉన్నా కూడా, దురదలు ఉన్నా, మంటలు ఉన్నా కూడా ఈ పౌడర్ని వాడుకోవచ్చు. ఇది అంత బాగా పనిచేస్తుంది. దీంతో పాటు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక బుక్ ఒకటి రాశానని. దీన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అంటారు. చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, కాయలు ఎప్పుడు వస్తాయి, పూలు ఎప్పుడు వస్తాయి, మూలం యొక్క ఉపయోగాలు ఏమి, కాండం యొక్క ఉపయోగాలు, ఆకు యొక్క ఉపయోగాలు, బెరడకు ఉపయోగాలు, పూలు యొక్క కాయల యొక్క ఉపయోగాలు అన్నీ ఇచ్చాను. దాంతోపాటు 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చాను. ఇలా మీరు చూసారంటే ఏ మొక్క అయినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఈ బుక్ను చిన్నపిల్లలు ఈ బుక్లను ఫోటోలు చూసినారంటే ఇది మన ఒక రోడ్లో ఉంది, మన కాలువలో ఉంది, మన పెరట్లో ఉంది, మన తోటలో ఉంది అని ఈజీగా చెప్పగలుగుతారు. అంటే అర్థం చేసుకోండి ఈ బుక్ ఎంత ఉపయోగపడుతుందో. 2000 మొక్కలు ఉన్నాయి. 2000 మొక్కలకు అన్నీ ఇవ్వబడినాయి. తెలుగు, ఇంగ్లీష్ నేమ్ ఉపయోగాలు ఇవ్వబడినాయి. 1000 ఫోటోలు ఇవ్వబడినాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.